బ్లడ్ సెల్స్ అన్నీ కూడా కుమారుడి నుంచి ఎక్కించి కుమారుడు కొంత అనారోగ్యమైనా కూడా తండ్రి ఆరోగ్యం కాపాడడం కోసం వారు రిస్క్తో ఈ బిఎంటీని అందులో చేయించారు. మొదట్లో కొంత కోలుకున్నట్టు కనిపించినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొంత ఇన్ఫెక్షన్ అయి ఒక వారం 10 రోజుల తర్వాత కొంత కోలుకున్న తర్వాత శరీరం అంతా ట్రాన్స్ప్లాంటేషన్ ఈ బిఎంటీ చికిత్స తర్వాత అతనికి పూర్తిగా ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా నిరూపణ అయింది. వారి భార్య రవళి కూడా వెంటనే భర్త వెంటే ఉంటూ కొన్ని నెలలుగా నరకయాతన అనుభవిస్తూ భర్త చికిత్స కోసం అన్నీ అమ్ముకొని వారికి శక్తికి మించినైనా కూడా కొందరు సహాయం చేయడము, కొద్దిగంత ప్రభుత్వం నుంచి సహకారం అందడము, అంతా కలిపి ఒక 10 లక్షల దాకా సహాయం ద్వారా అందగా 1 కోటి రూపాయలకు పైగా ఈ చికిత్స కోసం ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎవరైతే వీరికి చికిత్స అందించారో, ఆ బిఎంటీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేశారో ఆ డాక్టర్ అపోలో హాస్పిటల్కి వెళ్ళగా ఇతన్ని ఇప్పుడు అక్కడ చేర్చారు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఇది 1,00,000లో ఒక్కరికి మాత్రమే ఇలాంటి అరుదైన భయంకరమైన వ్యాధి వస్తుందని డాక్టర్లు నిర్ధారణ చేయగా ప్రపంచంలో ఉండే క్యాన్సర్ నిపుణులు చాలామంది చొరవ తీసుకొని కొన్ని విదేశాల నుంచి మందులను తెప్పిస్తున్నారు. ఒక రోజుకు 1,00,000 రూపాయల ఖర్చు అయ్యే ఇంజెక్షన్లు మందులు ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఇప్పటికే 1 కోటి రూపాయలకు పైగా ఈ కుటుంబం అన్నీ అమ్మేసుకొని పాలెపు రాజేశ్వర శర్మ గారి చికిత్స కోసం ఇప్పటికే ఖర్చు చేశారు. ఇంకొక 1 కోటి రూపాయలకు పైగా ఈ చికిత్స కొనసాగితే కొంత కోలుకోగలడని డాక్టర్లు చెబుతూ ఉన్నారు.